ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు మనతో ఒక గొప్ప బలపరుస్తున్న మాటతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఆయన మనల్ని, తన ప్రజలైన మనల్ని, తన రక్తము పెట్టుకున్న మనలను ఎడబాయివాడు ఏమాత్రము కాదు. ఆయన స్వాస్థ్యమైన మనల్ని ఏనాటికి విడనాడువాడు కాదు. మనుషుల గురించి మనం ఆలోచించినట్లయితే, ప్రతికూల పరిస్థితులు మనలో ఉన్నప్పుడు, అవసరము తీరిపోయినప్పుడు, మనము శ్రమల్లో ఉన్నప్పుడు, వాళ్ళకేదో శ్రమ కలుగుతుందని, వాళ్ళ చేతిదేదో పడుతుందని వాళ్ళు మనల్ని విడనాడేస్తారు, వాళ్ళు మనల్ని ఎడబాస్తారు. కానీ దేవుడు మన ప్రతి పరిస్థితిలో కూడా మనకు తోడుగా ఉంటారు. మన ప్రతికూల పరిస్థితిలోను, అనుకూల పరిస్థితిలోను, మన వ్యాధిలోను, మన ఆరోగ్యములోను, మన కలిమిలోను, మన లేమిలోను ప్రతి సమయంలో ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిజముగా మనల్ని ప్రేమించాడు కనుక, ఆయన షరతుల లేని ప్రేమ మన యొద్ద కలిగి ఉన్నాడు కనుక, మన పైన ఆయన కలిగి ఉన్నాడు కనుక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాడు కూడా నువ్వు చింతిస్తూ ఉన్నావా? నాకెవరు లేరు, నా కోసం ఎవరు రావట్లేదు, నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారు, నాకంటూ ఎవరు లేరు, నాకు తోడు లేరు అని బాధపడుతున్నావా? ఒంటరితనంతో కుమిలిపోతా ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఒంటరివి కావు కనుక, నీకు తోడుగా ఆయన ఉన్నాడు కనుక, నీ ప్రతి పరిస్థితిలో ఆయన పక్కనే ఉన్నాడు. ఆయన నిన్ను ఎడబాయేవాడు కాదు, ఆయన నిన్ను విడనాడువాడు ఏమాత్రము కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు బాధపడుకు, నాకు ఎవరు లేరు, నా కోసం ఎవరు రారు అని నువ్వు ఇప్పుడు బాధపడుకు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండగా, దేవుడు మనల్ని ఎడబాయకుండా, ఆయన మనల్ని విడనాడకుండా, ఆయన పక్కనే ఉండగా మనకి ఇంకేం కావాలి చెప్పండి? ఆయన సర్వము ఆయనలో నుంచే వస్తుంది. సర్వము ఆయన సృష్టించిన సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు, నీ ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు. ఆయన మనకి తోడుగా ఉండగా ఇంకా ఏ మనిషి వచ్చినా రాకపోయినా, ఎవరు మనతో ఉన్నా ఉండకపోయినా ఎందుకు బాధపడాల్సిన అవసరం ఉంటుంది? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఎడబాయివాడు ఏమాత్రము కాదు, విడనాడువాడు కూడా కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనుషులు నిన్ను విడిచిపెట్టచ్చు, మనుషులు నిన్ను విడనాడి వెళ్ళిపోవచ్చు, మనుషులు నీ యొక్క అవసరం పోయినప్పుడు వెంటనే నిన్ను వదిలేయచ్చు, మనుషులు నీవు పిలిస్తే పలకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను తన రక్తం పెట్టుకొని కొన్నాడు కనుక, నువ్వు తన ప్రజల్లో వ్యక్తివి కనుక, దేవుడు నిన్ను ఎడబాయివాడు ఏమాత్రం కాడు. నువ్వు తన స్వాస్థ్యం కనుక నిన్ను విడనాడువాడు ఏమాత్రం కాదు. నువ్వు బాధపడుతున్నావేమో నీ ప్రతికూల పరిస్థితుల్లో, నాకెవరు లేరు, నా కోసం ఎవరు రారని నువ్వు ఒంటరితనంతో కుమిలిపోతున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఏమాత్రం కూడా ఆయన విడనాడువాడు కాదు. ఈనాడు కూడా నువ్వు ఒంటరితనంతో బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు నీతో ఉండలేకపోయినా ఆయన నీకు తోడుగా ఉండి నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కదిద్దడానికి ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ విషయాన్ని బట్టి కుమిలిపోతున్నావో, ఏ విషయాన్ని బట్టి ఎవరు నీతో లేరు, ఎవరు నీతో కూడా రావట్లేదని నువ్వు బాధపడుతున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను ఎడబాయకుండా, విడనాడకుండా నీతోనే ఉండి నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయన చక్కదిద్దు దేవుడుగా ఉన్నాడు. ఈరోజు అటువంటి విశ్వాసం నీకున్నదా? ఒకవేళ అటువంటి విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నీ యొక్క ప్రతి పరిస్థితిని చక్కదిద్ది ఆయన మహిమ కొరకై నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమ
ఎంతో గొప్పది అయ్యా. నీ ప్రజలైన మమ్ములను అయ్యా, నీ స్వాస్థ్యమైన మమ్ములను ఎడబాయడని విడనాడనని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అవునా తండ్రి, నిన్ను ప్రేమించిన వారిని అయ్యా, నీ సొత్తు పెట్టి కొన్న వారిని నువ్వు ఏమాత్రము కూడా ఎన్నడూ కూడా విడనాడు దేవుడుగా ఉన్నావు, విడనాడు వాడుగా ఉన్నావు నా తండ్రి. అయ్యా, నీకే వేలాది స్తోత్రములు. విడనాడవు నా తండ్రి, మా చేయి ఎన్నటికి విడనాడు. ఇంకా మేమే మా లోకాశల కోసము, మా స్వార్థము కోసము నిన్ను విడనాడి వెళ్ళిపోతామేమో, కానీ అయ్యా నీవు మాత్రం మమ్మల్ని ఎన్నటికి విడనాడవు. అయ్యా, బిడ్డలు కూడా ఒంటరితనంతో కుమిలిపోతున్నారేమో, వాళ్ళ కోసం ఎవరు రావట్లేదు, ఎవరు వాళ్ళకి తోడు లేరని ఒంటరితనంతో కుమిలిపోతున్నారేమో. అయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని బలపరచండి, స్థిరపరచండి, ఆదరించి అయ్యా నీ నామ మహిమార్థమైన పరిస్థితులు చక్కదిద్దామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.